ఒక కోరిక తీరినా ఒకటే. ఆ కోరిక అక్కర్లేదని మనం నిర్ణయించుకున్న ఆ కోరిక తీరినట్టే కదండి. ఆలోచించండి. కోరిక తీరడం రెండు రకాలుగా ఉంటుంది. కారు కొనాలి అనుకున్నాం, కారు కొనడం ద్వారా కోరిక తీర్చుకోవడం ఒక రకం. మనకి కారు అక్కర్లేదు అని భార్యాభర్త నిర్ణయించుకోవడం ఒక రకం. ఇద్దరికీ కారు కోరిక తీరినట్టేనమ్మా, అనుమానం వెళ్ళా. దానివల్ల అవసరాలు ఏమిటి, లోపాలు ఏమిటి, ఇబ్బందులు ఏమిటి, ఇంట్లో పెట్టుకోవాలి, డ్రైవర్ని పెట్టాలి, వాడితో కబుర్లు చెబుతూ కూర్చోవాలి, మరమ్మతులు చేయించుకోవాలి, పెట్రోల్ ఖర్చులు భరించాలి, అక్కడి నుంచి తోడళ్ళు మేనళ్ళు కారు అడుగుతాడు ఇవ్వాలి, వాడు జడగొడతాడు ఏమన్నా అంటే కుదరదు. ఎందుకు వచ్చిన కూడా ఇదంతా. మనకు కారు లేదనుకోండి, ఎవరినో పిలుస్తాం, కారు గంటకు 300 400 ఇచ్చేస్తాం అంతే. తాగిన వాడు గట్టే తాళ్ల పన్ను అయిపోయింది లెక్క, వాడి డబ్బులు వాడికి ఇస్తాం, పంపిస్తాం, గొడవ లేదు, సుఖంగా ఉంటాం. కారు కొనడం ద్వారా కారు కోరిక తీర్చుకోవచ్చు. కారు అక్కర్లేదని తీర్మానించుకోవడం ద్వారా కూడా కోరిక తీర్చుకోవచ్చు. ఈ జ్ఞానమే శివజ్ఞానం. శివజ్ఞాన ప్రదాయిని అంటారు లలితా సహస్రంలో. శివజ్ఞానం అంటే ఇది. వైరాగ్యం కలిగేలా చేసుకోవడం ఇక్కడ.